నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ. ఘనంగా వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం. జిల్లాలో గుంతలు లేని రోడ్ల నిర్మాణ పనులను సంక్రాంతి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలి. రోడ్ల మరమ్మతుల పనుల్లో నాణ్యత పాటించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులకు దిశానిర్దేశం. అంబరాన్నంటిన సిపిఐ ఆవిర్భావ వేడుకలు. సిపిఐ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని రెపరెపలాడిన అరుణ పతాకాలు, ఎర్ర జెండాలు. ఇక వార్తల్లోని వివరాలు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేశారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతిస్తామన్నారు. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతిస్తామన్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేశామన్నారు. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు. దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్డ్ రిజర్వేషన్ రద్దు చేశామని, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రాల్లో అన్ని కౌంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకుని అదనంగా 3.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాకుగా ఉంచుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. పోలీసుల సమన్వయంతో అవసరమైన భద్రతా ఏర్పాట్లకు ఆదేశించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా విశ్రాంతి గృహాల్లో వేడి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, త్రాగునీరు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలలో శోభాయమానంగా విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 3,000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగిస్తామని తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న రాధాకృష్ణన్కు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా, ఆమోదయోగ్యంగా, ఘర్షణలు లేకుండా నిజాయితీగా మహారాష్ట్ర ఎన్నికలు జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆ దేవదేవుడిని ప్రజలు ఎలా అయినా ప్రార్థించవచ్చునని, ఆ స్వేచ్ఛను భగవంతుడు అందరికీ ఇచ్చాడని స్పష్టం చేశారు. మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కఠినమైన శిక్షలు అమలు చేస్తే నేరాలు చేయాలనుకునే వారి వెన్నులో వణుకు పుడుతుందని తెలియజేశారు. తప్పు ఎవరు చేసినా కఠిన శిక్షలు విధిస్తేనే మహిళలకు నిజమైన రక్షణ కల్పించిన వారమవుతామని ఆయన పేర్కొన్నారు. யாரையும் இப்படித்தான் நீ வழிபட வேண்டும் என்று சொல்வது சரியாக இருக்காது. யார் எப்படி வேண்டுமானாலும் இறைவனை வழிபடுகின்ற உரிமையை இறைவன் இந்த மனித குலத்திற்கு தந்திருக்கிறார். அது பேணி காக்கப்பட வேண்டும். அப்படி பேணி காக்கப்படுகின்ற இடங்களில் மகத்தான இடமாக நம்முடைய திருப்பதி வெங்கடாஜலபதி திருத்தலம் அமைந்திருக்கிறது. இன்றைக்கு இங்கே இறைவனை வேண்டியது மகாராஷ்டிரா தேர்தல் அமைதியாகவும் வன்முறையற்றதாகவும் நேர்மையானதாகவும் எல்லோருக்கும் பொதுவானதாகவும் அமைய வேண்டும் என்கின்ற வேண்டுதலைக்கு இன்றைய என்னுடைய பிரார்த்தனை நிறைவேற்றுவதற்காக இன்றைக்கு இங்கே வந்தேன். வெற்றிகரமாக இறைவனை வழிபட்டு அந்த மகாராஷ்டிர மக்களும், இந்திய பெருமக்களும், தமிழகத்து மக்களும் வாழ்வில் எல்லா வளங்களையும் பெற வேண்டும் என்று வேண்டி, இறைவனை வேண்டி இன்றைக்கு மீண்டும் மும்பை திரும்புகிறேன். இந்த பாலிய வன்கொடுமைகள் என்பது தனி மனித ஒழுக்கம் சீர்கெட்டு வருவதையே எடுத்து காட்டுகிறது.
கடந்த காலங்களில் இல்லாத அளவிற்கு இன்றைக்கு நாடு முழுவதும் இது பரவி கிடக்கிறது. இத்தகைய கொடிய மனம் படைத்தவர்களை மிக கடுமையாக தண்டிப்பது மட்டும்தான் பெண்களுக்குரிய பாதுகாப்பை இந்த சமூகத்திலே நம்மாலே தர இயலும். கடுமையான நடவடிக்கை, யார் தவறு செய்திருந்தாலும் பாரபட்சமின்றி எடுக்கப்படுகின்ற நடவடிக்கை மட்டும்தான் பெண்களுக்குரிய பாதுகாப்பை தரும், సమూహத்துக்கான అంతస్తై ఉయర్తం. గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ హోల్ ఫ్రీ గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఆ దిశగా జిల్లా వ్యాప్తంగా గుంతలు లేని రోడ్ల పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి కలెక్టరేట్ ఛాంబర్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఎండ్బి అధికారులు, నేషనల్ హైవే పీడీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లతో మిషన్ హోల్ ఫ్రీపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుంతలు లేని రోడ్ల పనులను పూర్తి చేసి పురోగతిలోనికి తీసుకురావాలని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా రోడ్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి అలసత్వము లేకుండా వెంటనే పూర్తి కావాలని తెలిపారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ధి పనులకు సంబంధించి మెటీరియల్ నాణ్యతతో పాటు రహదారులు ఎక్కువ కాలం మన్నేలా నాణ్యతగా పనులు చేపట్టేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్యమత ప్రచారంపై ఆచితూచి మాట్లాడాలని, తొందరపడి మాట్లాడితే క్రైస్తవ దేశాల్లో బ్రతుకు తెరువు కోసం వెళ్లిన హిందువులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని మాజీ ఎంపీ చింతామోహన్ హెచ్చరించారు. తిరుపతి కేటీ రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ టీటీడీలో ఖాళీలను భర్తీ చేయాలని, అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ భూములను జర్నలిస్టులకు, టీటీడీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 1కు వైకుంఠ ఏకాదశికి టోకెన్లతో సంబంధం లేకుండా స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వారంలో 4 రోజులు సిఫార్సు లేఖలు ఆమోదిస్తున్న టీటీడీ, అలాగే టీటీడీలో పనిచేస్తున్న అర్చకులకు, శాశ్వత ఉద్యోగులకు ఏడాదికి 4 సిఫార్సు లేఖలు ఆమోదించాలని సూచించారు. ఈ మధ్య కాలంలో అన్ని మతాలు అంటున్నారు. ఉన్న మతానికే ఇబ్బంది వస్తుంది. అమెరికాలో హిందువులు పోయి మరి ఆ క్రిస్టియన్ కంట్రీలో లక్షల మందిలో ఉన్నారు, లక్షల మంది పనిచేస్తున్నారు ఉద్యోగాలు క్రైస్తవ సంస్థల్లో. మరి ఇక్కడ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెడితే అక్కడ ట్రంప్కి ఎవడన్నా జాబు రాస్తే వాడు తరుక్కుంటాడు మన వాళ్ళందరినీ. పిచ్చి మాటలు మాట్లాడొద్దు, అన్ని మతాల గురించి మాట్లాడొద్దు, అందరూ కలిసి మెలిసి సోదరులాగా ఉంటే మంచిది. మరి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనం స్థానికులందరికీ ఇవ్వాలి. ప్రత్యేక మీరు క్యూలో టోకన్లు ఇస్తాం, డబ్బులు కట్టండి అంటే మేము కట్టాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి 1వ తారీఖు వస్తూ ఉంది. దాదాపు ఒక 5-10 వేల మందికి మీరు లోపలికి దర్శనాలను అలౌడ్ చేయండి. ఏం పోయింది మీది? ఎందుకు ఆపుతున్నారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంగతి మర్చిపోయి 2047లో ఎట్టుండాలని చెప్తున్నారు. ఇప్పుడున్న సంగతుల గురించి ఆలోచించండి. ఆకలితో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు నిరుద్యోగులు. ఉద్యోగాలు ఇవ్వండి. టీటీడీలో వేల ఉద్యోగాలు ఉన్నాయి. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి ఉద్యోగాలు ఇవ్వండి. తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి నగరంలో సిపిఐ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని నగరంలో భారీ ఎత్తున అరుణ పతాకాలు, ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. శతవసంతాల వేడుకకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా తిరుపతి అన్నమయ్య సర్కిల్ నుంచి కళా ప్రదర్శనతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పద్మావతి పార్క్ వద్ద కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అక్కడ నుంచి జిల్లా సిపిఐ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో కళాకారుల నృత్యాలు, డప్పుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కమ్యూనిస్టు నేతల నినాదాలు హోరెత్తాయి. అనంతరం కార్యాలయంలో కమ్యూనిస్టు నేతలు పతాకావిష్కరణ చేసి అక్కడే ఉన్న అమరవీరుల స్థూపానికి ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత గంధమనేని శివయ్య భవన్లో భారీ సభ నిర్వహించారు. ముందుగా ప్రజానాట్య మండలి కళాకారులు ఎర్రజెండా పాటలను ఆలపిస్తూ 100 ఏళ్ల భారత కమ్యూనిస్టు పార్టీ విజయాలను స్మరించుకున్నారు. తిరుపతి నగర కార్యదర్శి జె విశ్వనాథ్ అధ్యక్షతన ఈ సభ నిర్వహించారు. సభలో ప్రజానాట్య మండలి సభ్యులు ఆలపించిన రెపరెపలాడే ఎర్రని జెండా, ఎదిరించి పోరాడే జెండా పాట కార్యకర్తలు శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశమంతా భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 100 ఏళ్లలో సిపిఐ వివిధ సందర్భాల్లో ముఖ్య పాత్ర పోషించిందని వివరించారు.
అందుకోసం 100 ఏళ్ల సిపిఐ పోరాటాల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడానికి ఈ సభ దోహదపడుతుందని ఆయన సభికులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి మురళి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శివారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, బి నదియా, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, కత్తి రవి, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎన్డి రవి, ఉదయ్, ఎండి ప్రసాద్, ప్రవీణ్, మహేంద్ర, పద్మనాభరెడ్డి, ఎం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రప్ప, జిల్లా కార్యదర్శి నాగరాజు, నారాయణ, హరినాగభూషణం, మురళి మరియు కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు, మహిళలు, కార్మికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశమంతా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఘనంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. గత నాయకుల వీరోచిత త్యాగాలను, వారి పోరాటాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో సింగారవేల్ చెట్టియార్ అధ్యక్షతన జరిగినటువంటి మహాసభలో ఎస్వే ఘాటే గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా ఏర్పాటై ఈ దేశంలో కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది మొదలు తెల్లవారి గుండెల్లో రైలు పరిగెత్తి కొద్ది మందిగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీని అణిచివేయాలని చెప్పిన ప్రయత్నాలతోనే మీరట్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసులతో బహిరంగ కార్యక్రమాలను నిర్మించకుండా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పైన నిషేధం విధించి జైల్లో పెట్టడం జరిగింది. అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆశయం గొప్పది. ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం సాధించాలని చెప్పని, ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పని, అనగాచివేయబడ్డ ప్రజానీక గొంతుకై నిలబడాలని చెప్పని ఆశయంతో ఏర్పడింది. కాబట్టి ఆ ఆశయంతోనే ఈరోజు ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తూ ఉంది. 100 సంవత్సరాల్లో అనేక పోరాటాలు, అనేక బలిదానాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర తెలియనటువంటి వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం పాత్ర లేనటువంటి కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోవచ్చు. అని ఈరోజు ఏం చేసిందనే వాళ్లకు కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పే సమాధానం ఏంటంటే, ఈ దేశంలో ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పించింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి వీరిరువురు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా శ్రీవారి ఆశీస్సులను అందుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారన్నారు తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం నరసింహ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే అన్నీ కూడా ఈ రాష్ట్రం కావాల్సిన రోడ్స్ కానీ, అదేవిధంగా దీనికి రైల్వే జోన్కి సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనాలి, అది కూడా త్వరితగతిన కంప్లీట్ కావాలని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సినవన్నీ రాబట్టుకొని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కూడా కష్టపడతామని మనం చూసాం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీకి వెళ్తే మనం చూసాం. ఆయన బెయిల్ కోసం, కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఢిల్లీ పర్యటనలకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం విభజన అయిన ఈ రాష్ట్రంలో ఏవైతే విభజన చట్టంలో చూపించిన కార్యక్రమాలు కానీ అవి ఒక నిధులు తెప్పించే బాధ్యత తీసుకోవాలి ఆయన ఎప్పుడు కూడా. ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఎన్డీఏ కూటమి తరఫున అవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈరోజు 6 మాసాలు అయితే 6 నెలలు కావస్తుంది. అన్నింటినీ కూడా పరుగులు పెట్టించిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఈరోజు మనం చూస్తే అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే 6 లైన్ రోడ్స్ డెవలప్మెంట్కి నిధులు రాబట్టడం కానీ, పోలవరం కానీ, ఈ విధంగా చెప్పుకుంటే విశాఖ జోన్ కానీ, ఇంకా కూడా ఇతరత్ర ఏవేదైతే లాంగ్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు అభినందిస్తూ డిసెంబర్ 28, 29 తేదీల్లో తిరుపతిలో బాలోత్సవం పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం నిర్వాహకులు మల్లారపు నాగార్జున తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం బాలోత్సవ నిర్వాహక సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విద్యా సంస్థల నుంచి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఆటలు, ఈ కల్చరల్, అదేవిధంగా అకాడమిక్ అంశాలు, హస్తకళలపైన 30 అంశాలలో 70 విభాగాలుగా పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో 8,000 మంది పిల్లలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళే కాకుండా ప్రైవేట్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇక్కడ పాల్గొనేటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు సమాజంలో చదువు అంటే మార్కులు, ర్యాంకులు చుట్టూ మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటితో పాటు ఇంకా అవసరమైనటువంటి ఈ సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటే ఈ సమాజం అభివృద్ధి అవుతుంది. పెద్దల పట్ల ఒక గౌరవప్రదమైనటువంటి ఆలోచనలు, ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని, అదే రకంగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మనం వెలికి తీసేటువంటి ప్రయత్నం ఈ తిరుపతి బాలోత్సవం ఆ లక్ష్యంతో పనిచేస్తోంది. గత 3 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక హై స్కూళ్లలో అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తోంది. ఈ తిరుపతి బాలోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరము 2 రోజుల పాటు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చిల్డ్రన్స్ డే వస్తే ఆ చిల్డ్రన్స్ డే రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రీజనల్ సైన్స్ సెంటర్తో కూడా కలిపి ఓ శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని రేకెత్తించే విధంగా ఆ పిల్లల ద్వారా సైంటిఫిక్ మోడల్స్ని మనం ఇన్వైట్ చేయడం, అదే రకంగా ఒక శాస్త్రీయమైనటువంటి నృత్యాలని మనం ఇన్వైట్ చేయడం అనేటువంటిది కూడా రెగ్యులర్గా జరుగుతోంది. ఈ విధంగా చేయటం వల్ల తనలో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి శక్తిని అతను ఒక డిఫరెంట్గా ఆలోచించి అతను కొంత ఎదగడానికి అవకాశం ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు రేపు 28, 29 2 రోజుల పాటు నెహ్రూ మున్సిపల్ హై స్కూలు SPJNM ఇక్కడ జరుగుతాయి. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ఇప్పటికే ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి కవులు, కళాకారులతో పాటు అనేక మంది మేధావులు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. ఇందులో యోగా మరియు చెస్ లాంటి పోటీలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో నేను యోగా ట్రైనర్ని. తిరుపతి బాలోత్సవంలో లాస్ట్ టైం కూడా యోగా ఆర్గనైజర్గా నేను వర్క్ చేశాను. సో ఈసారి కూడా యోగా ఆర్గనైజర్ కూడా ఉన్నాము. సో వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి తిరుపతి బాలోత్సవంలో యోగా వేదికని కూడా మేము పంచుకుంటున్నాము. సో ఈ వేదికకి ముఖ్యంగా యోగాకి ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ పిల్లలలో మానసిక ఒత్తిడి అన్నది చాలా పెరిగిపోయింది కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని మరి శారీరక ద్రాఢుణ్యం పట్ల కూడా పిల్లలకి ఆరోగ్యం పట్ల కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందులో ముఖ్యంగా చేపట్టబడింది. సో ఇది ప్రస్తుత కాలానికి చాలా చాలా అవసరమైనది. అలాగే మన ఇక్కడ చెస్ బాలాజీ సార్ కూడా ఉన్నారు. సో సార్ కూడా ఇక్కడ చెస్ అనేది పిల్లలకి చక్కటి మానసిక ఉల్లాసానికి, దెన్ వాళ్ళలో ఉండే సృజనాత్మకతని, మెమొరీని, అన్ని రకాలుగా హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా మనము టైమ్లీగా ఆలోచించాలి, ఎలా దాన్ని సొల్యూషన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎన్నో విషయాలు చెస్ ద్వారా తెలుసుకుంటారు కాబట్టి సో ఇలాంటి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా తిరుపతి బాలోత్సవంలో జరిపిస్తున్నారు పోటీలు. సో అందరు కూడా నేను కూడా తిరుపతి బాలోత్సవం తరపు నుంచి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పత్రికా విలేకరులకి కోరుకోవడం ఏమంటే సో తిరుపతి బాలోత్సవంని ఖచ్చితంగా ప్రజలు. రేడియో మరియు దూరదర్శన్ కళాకారిణి వరలక్ష్మీ నారాయణం గాత్ర సంగీత కచేరీ ఆహుతులను అలరించింది. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో బుధవారం సాయంత్రం తిరుపతికి చెందిన ముంబై వాస్తవ్యులు వరలక్ష్మీ నారాయణం ఆధ్యాత్మిక గాత్ర సంగీత కచేరీ సభాసదులను అలరించింది. బాలగణపతి నమో నమో, హరి సుందర నందముకుంద, అచ్యుత కేశవం, ఆదిదేవ అనంతశయన, గోవింద నామాలు, అన్నమాచార్య పాటలు ఆనంద నిలయ, ప్రహ్లాద వరద శ్రోతలను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తాయి. శ్రీ వెంకటేశ
తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓ పాము భయభ్రాంతులకు గురి చేసింది. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓ జర్రిపోతు హల్చల్ చేసింది. గురువారం ఉదయం కళాశాల అధ్యాపకులు ఫోన్ చేయగానే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు హుటాహుటిన పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు తిరుపతి పాలిటెక్నిక్ కళాశాలలో చాకచక్యంగా పట్టుకున్న జర్రిపోతును శేషాచల అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2025 జనవరి 5వ తేదీన విజయవాడలో చేపట్టిన హైందవ శంఖారవం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ నియోజకవర్గంలోని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని నెహ్రూ వీధిలో ఉన్న రామాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, ఆర్ఎస్ఎస్ సభ్యులు, ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం నాయకులు హైందవ శంఖారవం భారీ బహిరంగ సభ గోడ పత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన హైందవ శంఖారవ సభను జయప్రదం చేయాలని, ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఇందుకోసం కృషి చేయాలని అందరూ ముక్త కంఠంతో నినదించారు. జనవరి 5న జరిగే సమావేశానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారి శక్తి కొలది పని విభజన చేసుకుని ప్రతి హిందూ సోదరుని చైతన్యపరచి హైందవ శంఖారవ సభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తూ గత భారత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ప్రార్థనా స్థలాలు, ఆస్తుల విషయంలో ఇతర మతాలకు ఇచ్చిన స్వేచ్ఛను అత్యధికంగా ఉండే హిందువుల దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండడం తీవ్రమైన ఆక్షేపణీయమని అన్నారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ పూర్తిగా తొలగించే వరకు ఈ ఉద్యమం ఆగదని అన్నారు. హైందవ శంఖారావం పూజించబోతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా. హైందవ శంఖారావం మనం అందరం కూడా ఆలోచించాలా. ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఆలోచించాలి. ఎక్కడ చూసిన ఆలయాల్లో అన్ని మతస్థులు మరి వాళ్ళందరినీ కూడా వెంటనే తొలగించాలి. అదే రకంగా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలి. ఎందుకంటే దేవాలయాల రాజకీయ నాయకులు చొరవ తీసుకుని దేవాలయాల యొక్క అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతా ఉంది. దేవాలయాల్లో ఉన్నటువంటి వచ్చేటటువంటి ఆదాయాన్ని రాజకీయ నాయకులు మరి పక్కకు మళ్ళించి వాళ్ళు వాడుకుంటున్న పరిస్థితిని, ఇవన్నీ కూడా వేరే మతస్థులకు సంబంధించి వాళ్ళెవరు కూడా వాళ్ళకున్న మతానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, వారికి వచ్చిన ఆదాయాన్ని కావచ్చు, ఏ ఒక్క రూపాయి కూడా దేనికి ఖర్చు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం భారతదేశంలో, ఈ రాష్ట్రంలో. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? దీన్ని పూర్తిగా మనం విస్మరించాలా. వస్తున్నటువంటి ఆదాయం మొత్తం కూడా దేవాలయం యొక్క అభివృద్ధి కోసము, మరి అదే రకంగా వస్తున్నటువంటి భక్తుల యొక్క వారికి సౌకర్యాల కోసము, వాటికి తప్ప వేరే దానికి వినియోగించకూడదు అనేటువంటిది ఈ ముఖ్య సారాంశము. అదేవిధంగా హిందూ ఆలయాల మీద జరిగిన దాడులు మనం చూసాం. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎన్ని ఆలయాల మీద దాడులు జరిగాయి, మరి ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారు. అదే రకంగా స్వామి యొక్క స్వామి అమ్మవాళ్ళ ఊరేగట్ట రథాలు తగలబెట్టారు. మరి అదే విధంగా దేవాదాయానికి సంబంధించిన ఆస్తులు అన్ని కూడా అన్యాయ పరిస్థితి మనం చూసాం. తిరుపతి అనంతవీధి సర్కిల్లో రాధారంగ మిత్రమండలి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు విచ్చేశారు. ఈ సందర్భంగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ కులమతాలకు అతీతంగా పేదల కోసమే తన ప్రాణాలను అర్పించిన మహనీయులని,
నేటి రాజకీయ కొత్త తరానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రంగా జయంతి వర్ధంతి వేడుకలు రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొట్టి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్, ఓకా విజయ్ కుమార్, ఆముదాల తులసిరాం, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పాటకం వెంకటేష్, బుల్లెట్ రమణ, రాజారెడ్డి, వినోద్ రాయల్, అంజిబాబు, మౌలా, శేషాద్రి, నీలాద్రి, తోట జయంతి, శ్రీష, మధుబాల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 36వ వర్ధంతి వంగవీటి మోహన్ రంగా చనిపోయి 36వ వర్ధంతి సందర్భంగా తిరుపతి నియోజకవర్గంలో వంగవీటి రంగా అభిమానులందరూ కూడా కలిసి, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. తిరుపతి పట్టణంలో ఆయన అతి చిన్న వయసులోనే 41 సంవత్సరానికే చనిపోవడం కూడా మర్డర్ చేయడం కూడా జరిగింది, చనిపోవడం కూడా జరిగింది. పేదల కోసం పోరాడి తుది శ్వాస వదిలిన పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా. పేదల భూముల కోసం, ఆస్తుల కోసం పేదవాళ్ళు కబ్జా చేసుకుంటే దానికోసం పోరాడారు, వారి ఆస్తుల కోసం పోరాడారు. అందులో భాగంగా పెద్దలందరూ కూడా చేరి నిరాహార దీక్ష, ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటే రాత్రికి రాత్రి గూండాలు వచ్చి చంపడం జరిగింది. ఏది ఏమైనా జరిగిపోయింది. ఆయన ఒక కాపు కులస్తులకే కాదు, బడుగు బలహీన వర్గాలకు పోరాట యోధుడు. పోరాటాలు ఎన్నో చేశాడు. అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న, ప్రజల్లో విజయవాడలో నడిబొడ్డున ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్న పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా అనేసి కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ, ఆయన 36వ వర్ధంతిని ఘనంగా అందరూ కలిసి కొనియాడడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు యువ నాయకుడు, ఉద్యమ నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా తిరుపతి నగరంలో మరి ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదానాలు నిర్వహించుకుంటూ ఆయన ఆశయ స్ఫూర్తి కోసం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ మరి ముందుకు నడుస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మన వంగవీటి మోహన్ రంగా శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మన ఆర్ఎన్ శ్రీనివాసు గారు తిరుపతి శాసనసభ్యులుగా కూడా ఈ రోజున ఆయన గురించి మరి చెప్పడం జరిగింది. మరి అటువంటి యోధుడిని, అటువంటి నాయకుడిని, యువ నాయకుడిని అతి చిన్న వయసులో 41 సంవత్సరాల్లో మనం కోల్పోవడం అనేది మనందరికీ కూడా చాలా దురదృష్టకరం. అయినా కూడా ఆయన ఆశయ సాధన కోసం ఆయన దేనికైతే శ్రమించాడో, ఏ ఉద్యమాలు అయితే చేశాడో ఆ ఉద్యమాలను మనం గుర్తు తెచ్చుకుంటూ వాటిని అన్నింటినీ కూడా సజావుగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కూడా కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. జ్యోతి మన వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలోని కూటమి నాయకులందరం కలిపి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారికి ఇష్టమైన అన్నదానాన్ని ఈరోజు మేము ఇక్కడ పేద ప్రజలకు, అనాథలకు మేము పంచిపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి దానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు మేమంతా కృషి చేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాకిరణంగా మేమంతా నిలిపి ఆయన బాటలో మేము నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఆయన జయంతి వర్ధంతి వేడుకలు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిపి ఘనంగా నివాళులు అర్పిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి.
తిరిగి వార్తల్లోకి స్వాగతం. 2 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం దేశ కమ్యూనిస్టు చరిత్రలోనే ఓ మైలురాయి అవుతుందని తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ చెప్పారు. డిసెంబర్ 28వ తేదీ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా 2 సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనానికి సంబంధించిన గోడ పత్రికలను తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో సమసమాజం, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారని చెప్పారు. పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడే కమ్యూనిస్టులు యావత్ ప్రపంచం సుభిక్షంగా, సురక్షితంగా, దోపిడీ రహితంగా ఉండాలని ఆకాంక్షిస్తారన్నారు. ఈ నేపథ్యంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం ఒక గొప్ప ముందడుగని తెలిపారు. మేధావులు, పేదలు, బడుగు, బలహీన వర్గాలు సైతం దీనిని స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఈ నెల డిసెంబర్ 28న హైదరాబాద్లో జరిగే 2 పార్టీల విలీన సభకు తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకయ్య మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు చరిత్రలో ఇది ఒక గొప్ప ముందడుగని తెలిపారు. భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీలు ఒక తాటిపైకి వస్తే పేద ప్రజలు కలలుగానే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా పడుతున్న తొలి అడుగుకు పేద ప్రజలు తరలి రావాలన్నారు. తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం మాట్లాడుతూ దేశంలో పాలకుల దోపిడీ పెరిగిపోయిందని, వారి నుంచి తమను కాపాడేవారు ఎవరని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఎర్ర జెండా చేతబట్టిన కమ్యూనిస్టులు మాత్రమే నిజాయితీగా, నిస్వార్థంగా పేద, కార్మిక, రైతు వర్గాలకు అండగా నిలబడగలరని తెలియజేశారు. డిసెంబర్ 28న జరిగే విలీన సభ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో గొప్ప ముందడుగవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుడుం విజయ్ కుమార్, లోకేష్, మునికుమార్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ హైదరాబాద్ బాగలింగంపల్లిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం ఆవిష్కరించబడబోతుంది. అదేమిటంటే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని శ్రేణులు గత 3 నెలల నుంచి చర్చించుకొని రేపు 28వ తేదీన ఏకం కాబోతున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల పునరేకీకరణ కావాల్సిన అవసరం కూడా ఉందని దేశంలో ఉన్నటువంటి లక్షలాది, కోట్లాది మంది అశేష పీడిత, తాడిత ప్రజానీకం కోరుకుంటున్నారు. దాదాపు అనేక దేశాలకు వెనకన పడిపోయింది. కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, బిలియనీర్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి, దరిద్రము, ఆకలి, అదేవిధంగా విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కార్పొరేటీకరణ పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడు, గుడ్డ, గూడూరు కావాల్సిన సమాజం కావాలంటే కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా రేపు జరిగే సభను జయప్రదం చేయాలని ఈ ఉమ్మడి జిల్లా నుంచి కూడా అనేక మంది ముఖ్యులందరూ కూడా ఆ సభలో పాల్గొంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 1960 దశకంలోనే తరిమెల నాగిరెడ్డి గారు తాకెట్టులో భారతదేశం అనేటువంటి దీన్ని రాసి పార్లమెంట్లో సబ్మిట్ చేశాడు. ఆ రోజున్నటువంటి పరిస్థితి, ఈ రోజున్న పరిస్థితికి లక్షల్లో, శాతంలో తేడా ఉండొచ్చినా కానీ ఏమాత్రం తేడా లేదు. భారతదేశాన్ని పూర్తిగా సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టారు ఆ రోజు కాంగ్రెస్, ఈరోజు బీజేపీ వాళ్ళు. ఈ పరిస్థితుల్లో జనం విలవిల్లాడిపోతున్నారు. ప్రపంచీకరణ విధానంలో మొత్తం కూడా ధరలు పెరుగుదల, ప్రైవేటీకరణ, మొత్తం కూడా ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటీకరణ చేయడం, ఒక తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్నారు. దానికి పరిష్కారం తెలియక జనము తక్కువకబడుతున్నారు. కమ్యూనిస్టులే వీళ్ళందరికీ ఏకైక మార్గం అన్నటువంటి ఆశతో మేధావర్గం ముఖ్యంగా ఆలోచిస్తున్నారు. ఈ దశలో కమ్యూనిస్టులు వాళ్ళకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. భారతదేశ వ్యాప్తంగా చూస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కూడా విప్లవం చెందారు స్వాతంత్రానంతరం. అందుకని వామపక్ష శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు మేధావులు. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు 2 విలీనం అవుతున్నాయి. అందుకు హైదరాబాద్లో జరగబోయేటువంటి వేదిక ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా జరగబోతుంది. కాబట్టి అన్ని వామపక్ష పార్టీలు, లౌకిక శక్తులు అన్నీ కూడా ఒకటి కావాలి, ఈ భారతదేశానికి దిక్కు కావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీర్చడానికే రేపు జరగబోయే విలీనం సభ జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ 74వ జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు వైఎస్ఆర్సీపీ నాయకులు భూపేష్ గోపీనాథ్ ఆధ్వర్యంలో సంతపేటలోని 4 రోడ్ల కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కుటుంబ సభ్యులు, బీసీ నాయకులు శ్రీనివాసమూర్తి, దేవ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం.
కానీ ఈరోజు నాన్ వెజర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చినారు. చాలా సంతోషం. మేము ఆలోచించేది ఒకటే, సంతపేట కానీ చిత్తూరు కానీ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు మేము మా నాన్న ఎమ్మెల్యేగా ఈ చిత్తూరుకి గెలిచినప్పుడు అగేన్స్ట్ అది మన ఆయన ప్రభుత్వం రాకుండా ప్రతిపక్షంలో గెలిచినారు. అప్పుడు మేము చేయాలనుకోండి చేయలేదు. తర్వాత కూడా చాలా వరకు చూస్తే డెవలప్మెంట్ కానీ చేయలేకుండా ఒక పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా డెవలప్ చేస్తామని ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు. కాబట్టి మేము చాలా వరకు అందరూ ఆశించేట్టు మేము కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి, ఖచ్చితంగా చెప్పిన డబ్బులు పెట్టాలి. 350 కోట్లు శాంక్షన్ అయినట్టు వింటున్నాం. ఖచ్చితంగా అమౌంట్ వచ్చి చిత్తూరుకి మంచి చేయాలి. అన్ని రోడ్లు సమస్యలు కానీ, వాటర్ సమస్యలు కానీ, లేకపోతే డ్రైనేజ్ సమస్యలు కానీ అన్నిటి కూడా తీర్చాలి. ఇది చాలా వరకు ఎప్పటి నుంచో మా కోరికలు తీరుస్తారని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్సీ చిత్తూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, వెనుకబడిన తరగతుల నాయకుడైన ప్రముఖ నాయకుడైన ఆర్ గోపీనాథ్ 74వ జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా ఆయనకి సంతపేట ప్రజలు మరియు కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజలు పాల్గొని ఆయన జయంతికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిత్తూరులోని ముఖ్య నీటి సమస్యని, సంతపేటలోని సమస్యలని తీర్చడమే కాకుండా అహర్నిశలు బీసీల ఉన్నతికై పాటుపడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రజలు పిలిచిన వెంటనే స్పందించే రకము. డీసీసీ ప్రెసిడెంట్గా ఎంతోమంది కౌన్సిలర్లను, ఎమ్మెల్యేలను, చుట్టుపక్కల 14 ఎమ్మెల్యేలు, సుమారు 10-11 మంది ఎమ్మెల్యేలు ఒంటి చేతిపై గెలిపించిన ఘనత ఆర్ గోపీనాథ్ గారిది. ఆయన బీసీల పట్ల అపరిమిత ప్రేమను చూపించేవారు. ఆయన లేని లోటు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీనే కాకుండా, సంతపేటే కాకుండా ఎవరికి చాలా తీరని లోటుగా మిగిలిపోయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన లేని లోటు ఈరోజు బీసీ కులాలకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతిలో బీజేపీ నాయకులు వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుద్వార్లోని సిక్కు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి రాములవారి ఉత్తరమాడ వీధిలో గల గురుద్వార్లోని సిక్కు విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. మొదటి, 2వ, 3వ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులను, చిత్రలేఖనం, పుస్తకాలు, పెయింటింగ్, కలర్ బ్రష్లను అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1704 డిసెంబర్ 26న సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ బలిదానం చెందారని గుర్తు చేశారు. వీరి ధైర్య సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గురు గోవింద్ సింగ్ కుమారులైన ఫతే సింగ్, జోరావర్ సింగ్లో ఇద్దరు చిన్న వయసులోనే దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన వీరపుత్రులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేపీ ధనసింగ్, జేసీ సుజాతాబాయ్, బేటీ గాయత్రీబాయ్, జేపీ రాధికాబాయ్, జేకే ధీరజ్ సింగ్, జేకే కనీష్ సింగ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాటిబండ మురళి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిక్కుల 1704 సంవత్సరంలో సిక్కుల గురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు జోరావర్ సింగ్, ఫతే సింగ్ బలిదానమైన రోజు ఈరోజు. వారి ధైర్య సాహసాలకు మెచ్చి వారు బలిదానమైన దినాన్ని ఈరోజు వీర బాల్ దివాస్గా మన కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ నుంచి జరుపుకోమని మన కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నది. దానిలో భాగంగానే ఈసారి రెండవ వీర బాల్ దివాస్ను మనం ఇక్కడ కోదండ రామాలయం గుడి ఉత్తర మాడ వీధిలోని గురుద్వారాలో ఈరోజు వీర బాల్ దివాస్ని జరుపుకొని
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం గురుదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చేశారు. వారికి దేవస్థానం డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి వారి సన్నిధానం వద్ద తమిళనాడు రాష్ట్ర గవర్నర్కు దేవస్థానం డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ రవి, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని సిపిఐ నేతలు అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో గురువారం సిపిఐ శత ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిపిఐ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ప్రస్థానంలో ఎగుడు దిగుళ్లు ఉన్నప్పటికీ సైద్ధాంతిక బలం, చిత్తశుద్ధి, నిజాయితీ, త్యాగనిరతి ప్రజల్లో కోటి ఆశలు నింపాయన్నారు. కార్యకర్తల దీక్ష దక్షత గురించి చెప్పాల్సిన పని లేదన్నారు. నేటితో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, లక్ష్య సాధనలో మిగిలిన దూరమెంతో తెలియదు కానీ ఎర్రని వేకువ కోసం ఎంతకాలం పట్టినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎత్తిన జెండా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు దించారన్నారు. లక్ష్యం సిద్ధించేదాకా ఎర్ర జెండా భుజాన వేసుకుని ముందుకు సాగుతూనే ఉంటారన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో భూమి, భుక్తి, విముక్తి కోసం తాము అనేక పోరాటాలు చేశామని ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక భూ పోరాటాలు నిర్వహించి పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంచిన ఘనత సిపిఐదేనన్నారు. అందుకే నేడు పేద, మధ్యతరగతి, కార్మిక వర్గ ప్రజలు సిపిఐని ఆదరిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలు ఇలాగే కొనసాగిస్తూ అణగారిన వర్గాలకు అండగా ఉంటామని జనమాల గురవయ్య చెప్పారు. కాగా సిపిఐ 100 సంవత్సర వేడుకలు రేణిగుంట మండలంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, శ్రీకాళహస్తి రూరల్ మండలంలో మెంచల శివకుమార్, తొట్టంబేడు మండలంలో శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వైఎస్ మణి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జనమాల గురవయ్య, శివకుమార్, శ్రీనివాసులు, కార్తీక్, విద్యార్థి యువజన సంఘం నాయకులు మల్లికార్జున్, మునిచందు, ప్రజానాట్య మండలి నాయకురాలు చారులత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసి, పౌర సరఫరాల హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప, భగత్ సింగ్ కాలనీ శాఖ కార్యదర్శి రాజయ్య, ఏర్పేడు మండల నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి మరియు శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడుల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం నుండి 4 మాడ వీధుల గుండా హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసులు మరియు యువత, విద్యార్థులు పాల్గొని హెల్మెట్లు ధరించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పోలీసులకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ చేతుల మీదుగా హెల్మెట్లను పంపిణీ చేశారు. డీఎస్పీ నరసింహమూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ నేటి యువత వేగానికి ఇచ్చిన విలువ ప్రాణాలకు హెల్మెట్ ధరించేందుకు ఇవ్వడం లేదని, హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలు జరిగినప్పుడు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను ఉపయోగించి ప్రమాదాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. అదే రకంగా హెల్మెట్ ధరించుకుంటూ ప్రయాణం చేయడం నేరం చట్టరీత్యా. మన ప్రాణం కోసం, మన ప్రాణాలు కాపాడడానికి కోసము మన పోలీస్ శాఖ వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము అందరూ అర్థం చేసుకోవాలా, వాళ్ళకి సహకరించాలా. మరి పట్టుకుంటే ఫైన్ వేసినారు, మేము హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తాము, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తాము, ముగ్గురికి తిరుగుతామంటే చట్టరీత్యా నేరం. అది ఎందుకు నేరం అంటే మన కోసం, మన ప్రాణాలు కాపాడేదాని కోసం. ఇంక వారికి ఏముంది చెప్పండి, మన ప్రాణం కాపాడేదాని కోసం ఇన్ని రకాలుగా పోలీసు వారు సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా నేను మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటాం. దీని అందరూ కూడా మన పుర ప్రముఖులే కాదు, అందరూ ప్రజలందరూ, ప్రజానీకం అంతా కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి, ప్రయాణించేటప్పుడు బైక్ మీద ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలి.
దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్కడైనా ప్రమాదానికి గురైనప్పుడు మనకు విలువైన ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే మనకు ఎంవి రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ అన్ని కూడా పాటించాలి. ముగ్గురు ప్రయాణించకూడదు, సెల్ ఫోన్ పెట్టుకొని డ్రైవ్ చేసి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు, హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదు అని చెప్పేసి ఈ విషయంలో మాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి రాబోయే రోజుల్లో మేము ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తాము. ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళ మీద భారీ ఎత్తున జరిమానాలు కూడా విధిస్తాము. కాబట్టి మీరు అవకాశం ఇవ్వకుండా ఈ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఈ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మీ వంతు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమాలను కాపునాడు శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు గరికిపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని ముందుగా వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రంగా చేసిన సేవలను స్మరించుకున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపునాడు శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు గరికిపాటి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు వంగవీటి మోహనరంగ అండగా నిలిచారన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా రంగా ప్రజల గుండెల్లో నిలిచారని, రంగాను ఎన్నో ఏళ్లుగా ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. కాపు, బలిజ, ఒంటరితగా కులాలంతా ఏకమై ముందుకు సాగాలని, గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ ఏ విధంగా విమర్శించారో, అతనిపై ఏ విధంగా దాడి చేశారో ప్రజలు గుర్తించి నేడు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి పవన్ కళ్యాణ్కు అగ్రస్థానం కల్పించే విధంగా కాపులంతా కృషి చేశారన్నారు. ఇదే విధంగా కాపు, బలిజ నాయకులంతా ఒకటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవాలని కోరారు. అన్నగారిని మనం రంగా గారు చేసిన సేవల్ని, బడుగు బలహీన వర్గాలని ఆయన ఏ విధంగా అయితే కాపాడుకుంటూ పోయాడో అదే విధంగా శ్రీకాళహస్తిలో కూడా మన అన్న కోలానంద్ గారు అదే విధంగా కులము, మతము భేదం లేకుండా ఆ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన వల్ల సేవలు చేసి పంపిస్తున్నారు. మనకు కాళహస్తిలో కోలానంద్ గారు, మనకు వంగవీటి మోహనరంగ గారు ఇచ్చిన రోజు, మనకు అవకాశం ఇచ్చిన రోజు మన అన్నని ఎమ్మెల్యేగా గెలిపియాలా. కాళహస్తిలో మనందరికీ సేవలు, ఆయన సేవలు మనం అందరూ అందించుకోవాలా. కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో మరి పాత బస్టాండ్ కూడలి వద్ద వారి మిత్ర బృందం అందరూ కలిసి ఈరోజు రంగా గారి చిత్రపటానికి నివాళులర్పించి మరి అన్నదాన కార్యక్రమం కూడా ఎంతమంది 100 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రజలారా. అదేవిధంగా కాపు, బలిజ, ఒంటరి తెలగ అందరూ కూడా మనం అందరం కూడా ఏకంగా ఉన్నాం. మరి ఈ రోజు చూసాం గత ప్రభుత్వంలో ఏం జరిగిన అక్రమాలు, అన్యాయాలు, మరి పవన్ కళ్యాణ్ గారు మీరు వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, వారు చేసిన దాడులు కావచ్చు, ఈ రోజు అవన్నీ కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. మరి అదే రకంగా ఎవరైనా కూడా సరే కాపు కులస్తుల పట్ల, బలిజ కులస్తుల పట్ల మేమందరితో సఖ్యంగా ఉంటాము. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆల్ ఏఈఓ పెంచల కిషోర్ వారికి స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ వారిని అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, ఏఈఓ రవీంద్రబాబు, ఈఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ. ఘనంగా వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం. జిల్లాలో గుంతలు లేని రోడ్ల నిర్మాణ పనులను సంక్రాంతి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలి. రోడ్ల మరమ్మతుల పనుల్లో నాణ్యత పాటించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులకు దిశానిర్దేశం. అంబరాన్నంటిన సిపిఐ ఆవిర్భావ వేడుకలు. సిపిఐ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని రెపరెపలాడిన అరుణ పతాకాలు, ఎర్ర జెండాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.